Thank you for this evening time. It is my privilege. సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధ పునరుద్ధరణలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడిగా దీవించి ఆశీర్వదించిన గాక. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటున్నాము. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందగలరు. ఈ లేఖన అంశాన్ని ఈ పరిశుద్ధ దినమున ఉదయకాల ఆరాధనలో కూడా ధ్యానం చేసి ఉంటున్నాం. దాన్ని కొనసాగింపుల భాగముగా ఇప్పుడు కొన్ని మాటలు మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించింది. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు లోకం ద్వారా మనకు కొన్ని నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఆయనను వాటిని యేసుక్రీస్తు వారు జయించడం చెప్తున్నాడు. మనం జయించిన జయవీరులమే కదా. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించి అంటారు. ఇది దేవుని యొక్క లేఖన సారాంశం అని మనం అర్థం చేసుకుంటున్నాం. శిష్యుల్ని దృఢపరిచే పని, శిష్యుల్ని హెచ్చరిక చేసే పని దేవుడు మనకు అప్పగించాడు. 1 కొరింథీ 15:19 ప్రకారం ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందన్నమాట. It is not meant for this generation. It is meant for the future. ఇది దేవుని యొక్క ఏర్పాటులో భాగముగా మనం గమనిస్తున్నాం. 1వ దశలోని 3వ అధ్యాయము 2 నుంచి 4 వరకు మనం చూసినట్లయితే, ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకు నేను తిమోతిని పంపిణీ. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే మనం శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పింది కదా. అలాగే ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. శ్రమలలో పాలువాడు ఎట్టుదో అని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. 1వ దశలోని 3వ అధ్యాయము 2 నుంచి 4, ఈ శ్రమల వలన ఎవడను కదిలించబడు. మన శ్రమలు మనకున్నటువంటి బాధల నుంచి దేవుడు మనకి విడుదల కలిగిస్తాడు. ఎబ్రీ 11:32-38. ఇకను ఏమి చెప్తున్నాను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తలను గురించి గురించి సమయం చాలు. అనేక లేఖన ఆధారాలని ఇక్కడ ఎబ్రీ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజును జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలేరి, అన్యుల శరణను పారదొలితిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్ఠను పునరుద్ధానం పొందగోరి నిందలు పొంద నల్లగా యాతన పెట్టబడింది. 36వ వచనం, మర కొందరు తిరస్కారములను, కొరడాదులను, మరి బంధకమును, ఖైదును అనుభవించు. 37 రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధించబడి, ఖడ్గముతో చంపబడి. 38వ వచనం, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు, అడవులలోనూ కొండల మీదను గృహలోనూ సొరంగములను తిరుగులాడుచు సంచరించు. అటువారికి లోకం యోగమైనది కాదు. ఎంత శ్రమలు లేఖన విషయమై మనం పొందుతున్నాము. 1 పేతురు 2:20, తప్పిదమ్ములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించడలా మీకేమి ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడలా అది దేవుని సహింప
హితమగు ఇందుకు మీరు పిలువబడింది. 1 పేతురు 2:20 ప్రకారంగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాడు. 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులే, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. 1 పేతురు 4:12-16 ప్రియులారా, మిమ్మల్ని శోధించడంతో మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకు ఏదో ఒక వింత సంభవించుట ఆశ్చర్యపడకుడి. 13 క్రీస్తు మహిమ బలపరిచినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాల్గొరినంతగా సంతోషించుడి. 14 క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలిచినట్టు కనుక మీరు ధన్యులు. 15 మీరు ఎవడన్నా రహంతుడు కానీ, దొంగ కానీ, దుర్మార్గుడు కానీ, దొరజలికి పోవాడు కానీ బాధాన్ని తగదు. 16 ఎవడైనా క్రైస్తవుడానికి బాధ అనిపించడలా అతడు సిగ్గుపడి కాపేను బట్టి దేవుని మహిమపరచబడదు. దేవుని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 1 పేతురు 5 లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చడం అనేది విశ్వాసం చెల్లే వారిని ఎదిరించాడు. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మేము పిలిచిన లోకమంది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచున్నాడు. ప్రకటన 1:9 ప్రకారంగా మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలువారైనందున యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమున పరవాసనైపోయి ఎన్ని శ్రమలు అనుభవించారో ఆ శ్రమల్ని వ్రాస్తున్నారు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీ చూస్తున్న పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములు మని చెప్పుట నా వెనక వీటిని. దేవుని స్వరము యోహాను పద్మాసువాసిగా ఉన్నప్పుడు బయలుపరచబడినటువంటి ప్రకటనని మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన 7:14 అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు ఇలాగో నాతో చెప్పాను. మీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ అవసరం వదులుకున్న వాటిని తెలుపు చేసుకునేది. ఈ సమస్యలలో, శ్రమలలో ఎవరైతే వెళ్ళారో వారికి ఎలాంటి బహుమతి, ఎలాంటి ప్రయోజనం జరగబోతుందో దేవుడు తెలియజేశాడు. ప్రకటన 12:4 దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కన్నయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ గడ్డ సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఇన్ని శ్రమల గుండా సంఘం వెళుతుంది. ప్రకటన 12:4 అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలను అతని దూతలను ఆ గడ్డ సర్పము యుద్ధము చేయవాలని ఉండగా ఎన్ని శ్రమలకి ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయారు. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతానని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదురేయబడి అది భూమి మీద పడదురేయబడి దాని దూతలు దానితో కూడా పడదురేయబడింది. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పటం ఏంటని రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపబడిన అపవాది పడదురేయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు, శక్తి, రాజ్యం మన దేవుని, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయన. సరే, ఎంత చక్కని క్రమాన్ని దేవుడు మనకి లేఖనంలో తయారు చేశాడు, రాసించాడు. మనము లేఖనానికి బాధ్యులుగా ఉన్నాం. అది దైవ చిత్తమని మనం గుర్తించాలి. ఆదికాండము ప్రార్థన చేస్తాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రేమ గల తండ్రి,
వ్యాపారమైన విశ్వకర్మను బట్టి వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాం. సాయంకాల సమయంలో ఏర్పాటు చేయడం సాహసాన్ని చేయించు. మా పక్షంగా మీరు చేసిన ప్రతి వేల వందనాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.